ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్క్ లో చింకల వేట కేసులో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కొడుకు రఘు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మొత్తం 4 నిందితులు వన్యప్రాణులను వేటాడినట్లు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం అర్బన్ పార్క్ లో జింకలను తుపాకులతో వేటాడినట్లు ఆరోపణలు రావడంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 4 నిందితులను రిమాండ్ కు తరలించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ హెచ్చరించారు. కొంతమంది అర్బన్ పార్కులకు వెళ్ళారని ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ మరియు ఎఫ్ఆర్ఓ సత్తుపల్లి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముగ్గురం కలిసి ఆ రోజు ఏం జరిగిందనేది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని పరిశీలించి మేము చూడగా అందులో మాకు కొందరు వ్యక్తులు పార్కులు ప్రవేశించారని తెలిసింది. సో వాళ్ళు ఎవరని తెలుసుకున్నప్పుడు మా ఆచర్ ఉన్నాడు అందులో గోపికృష్ణ అని, అతన్ని ఏటు ముద్దాయిగా పెట్టాము. అది A1 ముద్దాయిగా పెట్టి అదే రోజు మేము జైలుకి పంపించడం జరిగింది. తర్వాత అక్కడే వాకింగ్కి వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఐడెంటిఫై చేసి అతన్ని A3గా గుర్తించి అతన్ని కూడా మేము రిమాండ్కి పంపడం జరిగింది.